ప్రతి మనిషికి ఆశ, కోరిక ఉంటాయి. 2 ఒకటే అనుకుంటున్నారేమో. 10 మంది దగ్గర ఉన్నది కావాలనుకోవడం ఆశ, ఎవరి దగ్గర లేనిది కావాలనుకోవడం కోరిక. ఒక మనిషిగా నాకు కూడా కోరిక ఉంది. నాదే కాదు, మా అమ్మది కూడా. అదే మా ఊర్లో ఎవరి దగ్గర లేని ఉద్యోగం. ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు తెలుసుకోవచ్చా? ఒక కుటుంబ బాధ్యత తండ్రిది. అదే ఆయన లేకపోతే కొడుగ్గా బాధ్యత నాది. నేను నిలబడి ఆయన పరువు నిలబెడదాం అనుకున్నాను. ఆశపడ్డ వాడికి కావాల్సింది దొరకకపోతే లాగేసుకోవాలనిపించిద్ది. కానీ కోరుకున్నది దొరకకపోతే చచ్చిపోవాలనిపించేస్తుంది. అయితే సూసైడేనా? ఉద్యోగం రాలేదని సూసైడ్, ఇంట్లో తిట్టారని సూసైడ్, అమ్మాయి రిప్లై ఇవ్వలేదని సూసైడ్, రేపొద్దున పాత మారలేదని కూడా సూసైడేనా? కొంచెం మారండ్రా. మీకేం తెలుసు సార్ ఏసీలో ఉండేవాళ్ళకి బయట ఎండ కూడా చల్లగానే ఉంటుంది. కానీ మంచి బయటికి వెళ్తే ఆ చలి కూడా మండిపోద్ది. ఓకే ఫైన్. అది నా మెయిల్ ఐడి. నీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయి. నీ జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇంటర్వ్యూ కూడా లేదు. ఇదంతా ఏదో నీ ప్రాబ్లమ్స్ విని సింపతితో చేయట్లేదు, నా ఈగో కోసం చేస్తున్నా. ఎందుకంటే అన్నావు కదా, ఏసీలో ఉంటే కష్టాలంటే తెలియదని. రా ఏసీలో చూద్దు కానీ అక్కడ ఉన్నమంటే ఏంటో. ఎనీవే, అమ్మకి కాల్ చేస్తావు కదా, అడిగానని చెప్పా. హలో అమ్మా, జాబ్ వచ్చిందమ్మా. సాయంత్రం ఇంటికి